ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకు బంధువుల నుండి సహాయం లభిస్తుంది. మీరు మీ పిల్లల చదువు గురించి ఆందోళన చెందవచ్చు. మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని ప్రణాళిక వేయవచ్చు. మీకు స్నేహితుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. మధ్యాహ్నం అనుకోకుండా గణనీయమైన ఆర్థిక లాభం కలగవచ్చు. అనుకోని ఖర్చులు తలెత్తుతాయి. మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. ఆందోళన ఒత్తిడి కొనసాగుతాయి. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. విలాసాలపై ఖర్చులు ఉంటాయి. ఈరోజు మీ మనసు ఆధ్యాత్మికతపై ఎక్కువగా నిమగ్నం అవుతుంది. ఈరోజు మీరు మరింత ప్రేరణ పొందుతారు మరియు ఉద్యోగస్తులపై మీ ప్రభావం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వివాహితులు ఈరోజు ఒక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ వారికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిని కలుస్తారు. ఏదైనా కొత్త వ్యాపారంలో మీ తల్లిదండ్రుల సలహా ప్రభావవంతంగా ఉంటుంది. ఈరోజు మీరు కొంతమంది అనుభవజ్ఞులను కలుస్తారు. వారి నుండి మీకు మంచి సలహా లభిస్తుంది. ఈరోజు మీరు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. మీరు అనేక కార్యకలాపాల్లో పాల్గొంటారు మరియు మీ వ్యక్తిత్వం ప్రశంసించబడుతుంది. మీకు ఫోన్ కాల్ ద్వారా శుభవార్త అందవచ్చు. యువకులు తొందరపడకుండా ఆలోచనాత్మకంగా పని చేయాలి. దీనివల్ల పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. బద్ధకం వల్ల ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి, లేకపోతే మీరు కొన్ని మంచి అవకాశాలను కోల్పోవచ్చు. బయటి వారి ప్రభావానికి లోనవ్వకుండా మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయాణం వల్ల డబ్బు, సమయం రెండు వృధా అవుతాయి. వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సిబ్బంది సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని పరిస్థితిని ప్రశాంతంగా చక్కదిద్దడానికి ప్రయత్నించండి. మార్కెట్కు సంబంధించిన పనులను సమయానికి పూర్తి చేయండి. వైవాహిక సన్నిహిత్యం పెరుగుతుంది. యువత తమ ప్రేమ వ్యవహారాల పట్ల గంభీరంగా నిజాయితీగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గ్యాస్ మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి సమతుల్య ఆహారం తీసుకోండి. ఈరోజు అవసరం లేని అప్పులు చేయకుండా ఉండడమే నిజమైన పొదుపు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. ఖర్చులను నియంత్రించి భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం వల్ల అనవసర ఇబ్బందులను నివారించగలుగుతారు. పొదుపు అలవాట్లు భవిష్యత్తులో మీకు మంచి భరోసాను కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీ కృషి, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసంతో వాటిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే మీ ఆలోచన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మానసిక బలాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉన్నప్పటికీ విశ్రాంతికి సమయం కేటాయించడం మంచిది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులు ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు దక్కుతాయి. ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో సంతోషం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. సంబంధాలలో ఉదయం పూట కాస్త సున్నితంగా ఉంటుంది. మీరు మాట్లాడే తీరు సరైనదే అయినా అవతలి వ్యక్తి దానిని ఒక ఫిర్యాదుగా భావించవచ్చు. మీ మనసులో ఏదైనా ఆలోచన మెదులుతుంటే వెంటనే స్పందించకుండా సరైన సమయాన్ని ఎంచుకోండి. ఈరోజు చివరి భాగంలో మీ భాగస్వామి, జీవిత భాగస్వామి లేదా సన్నిహిత స్నేహితులతో మనసు వైపు మాట్లాడడానికి మంచి అవకాశం లభించవచ్చు. ఒక సంబంధం గురించి అనిశ్చితంగా ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ప్రశాంతమైన సంభాషణ విషయాలను స్పష్టం చేస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యునికి మధ్య దూరం తగ్గవచ్చు. పాత విషయాలను మళ్ళీ తవ్వుకోవడం మానుకోండి. ఒక పెద్ద మనిషి చెప్పే దైవిక మాటలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఒకవేళ ఏదైనా ఆర్థిక విషయం కోర్టులో నడుస్తుంటే మీరు ఈరోజు దానిని గెలిచి ఆర్థికంగా లాభపడవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వారు తమ ప్రేమను మీపై కురిపిస్తారు. ఈరోజు మీ చెడు అలవాట్లలో ఒకటి మీ ప్రేమైన వారికి కోపం తెప్పించి వారిని ఆగ్రహానికి గురి చేయవచ్చు. మీ విజయాన్ని అడ్డుకుంటున్న వారు మీ కళ్ళ ముందే కూలిపోతారు. ఈ రాశి కింద జన్మించిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. వారు కొన్నిసార్లు ప్రజల మధ్య సంతోషంగా ఉంటారు, మరికొన్నిసార్లు ఒంటరిగా ఉంటారు. ఈరోజు మీకు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీరు అత్యంత సున్నితంగా మరియు గంభీరంగా ఉంటారు. ఈరోజు మీ సామాజిక మరియు సంభాషణ నైపుణ్యాలు ప్రకాశిస్తాయి. ఇది కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు పాత వాటిని బలోపేతం చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. పని ప్రదేశంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశికి చెందిన ఇతరుల నుండి
సలహా తీసుకోవడానికి సంకోచించకండి. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరిస్తే మొత్తం మీద ఈరోజు మీకు సంతృప్తికరమైన మరియు సానుకూలమైన రోజు అవుతుంది. ఈరోజు సహకారం, సంభాషణ మరియు సంబంధాలను బలోపేతం చేసుకునే రోజుగా ఉంది. ఇంట్లో శాంతి, ఆనంద వాతావరణం ఉంటుంది. ఆహ్లాదకరమైన సంఘటనలు జరుగుతాయి. పనిలో కీర్తి విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు కేవలం అవసరమైన పనులకే అవుతాయి. పనిలో విజయం లభిస్తుంది. తల్లి నుంచి శుభవార్త అందుతుంది. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. సహోద్యోగులు కింది ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవితంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది మరియు మీరు మీ ప్రియమైన వారి పట్ల గాఢమైన అనుభూతులను పొందుతారు. మీ సంబంధాలలో స్వేచ్ఛ మరియు అవగాహన పెరిగి మీ బంధాలు బలపడతాయి. కొన్ని చిన్నపాటి సవాళ్లు ఎదురైనప్పటికీ మీరు వివేకం మరియు అవగాహనతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీ సంభాషణ నైపుణ్యాలు ఇబ్బందులను అధిగమించడానికి మీకు సహాయపడతాయి. ఇది ఆత్మ పరిశీలనకు, వ్యక్తిగత ఎదుగుదలకు సమయం కాబట్టి మీ అంతరాత్మ చెప్పేది వినడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రేరణ పొందుతారు. జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టే వారికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. దీని ద్వారా మీరు మీ సంబంధాలను మెరుగుపరచుకోవడమే కాకుండా మీ జీవితంలోకి సానుకూలతను కూడా తీసుకువస్తారు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీకు ఉద్యోగంలో మంచి స్థానం కూడా లభిస్తుంది. మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈరోజు మీకు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. వారు ఉద్యోగంలో విజయం సాధించడానికి మీకు సహాయం చేసి మార్గనిర్దేశం చేస్తారు. ఈరోజు అదృష్టం మీకు కలిసి వస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మీరు శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని పూర్తి కావచ్చు. ప్రియమైన వారిని కలవడం మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. ఈరోజు హోదా మరియు ప్రతిష్ట విషయంలో పురోగతి సంకేతాలు కనిపిస్తాయి. కార్యాలయంలో లేదా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు మరియు అదృష్టం లభిస్తుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రణాళిక వేసుకోవచ్చు. అయితే మీరు పనితో అలసిపోయినట్లు మరియు భారంగా భావిస్తారు కాబట్టి సరైన దినచర్యను పాటించండి. పెరుగుతున్న ఖర్చులతో పాటు మీరు ఒంటరిగా ఉండాలని భావించవచ్చు. అయితే సామాజిక దూరం పాటించడం సరికాదు. మీకు పిల్లలు లేదా ప్రేమ సంబంధాలకు సంబంధించిన శుభవార్త అందవచ్చు. మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ భాగస్వామితో సమయం గడపడం వల్ల సంబంధం బలపడుతుంది. శరీరం అలసిపోతే బలవంతంగా పని చేయవద్దు. కొంత విశ్రాంతి తీసుకోండి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత అనారోగ్యం తిరగబెట్టవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. ఆందోళన, ఒత్తిడి కొనసాగుతాయి. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. విలాసాలపై ఖర్చు ఉంటుంది. మీరు మాట్లాడే తీరు సరైనదే అయినా అవతల వ్యక్తి దానిని ఒక ఫిర్యాదుగా భావించవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. పాత విషయాలను మళ్ళీ తవ్వుకోవడం మాత్రం మానుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.